8వ నెలలో గైనిక్ చెకప్ కి వెళ్ళినప్పుడు బేబీ తల పైకి ఉందని చెప్పారు. దీని అర్థం బేబీ బ్రీచ్ పొజిషన్ లో ఉందనా? బ్రీచ్ పొజిషన్ అంటే ఏంటి? నెలలు నిండుతున్న కొద్దీ తల్లి అలాగే గర్భస్థ శిశువుని క్లోజ్ గా మానిటర్ చేయడం తప్పనిసరి. అందుకే ప్రతి 2 వారాలకి లేదా అవసరం మేరకు మరింత తక్కువ వ్యవధిలో గర్భిణీలు చెకప్ కి రావాల్సి ఉంటుంది. ఈ విజిట్స్ లో ఇతర అంశాలతో పాటుగా బేబీ పొజిషన్ ని ఎస్టిమేట్ చేయడం ముఖ్య భాగం. ఒక్కోసారి గర్భస్థ శిశువు తల అమ్మ ఛాతీ వైపు, కాళ్లు కిందకి ఉంటాయి. దీన్నే బ్రీచ్ పొజిషన్ అంటాం. బ్రీచ్ ప్రెజెంటేషన్ అంటే ఎదురు కాళ్లతో, బిడ్డ గర్భస్థ శిశువు ఎదురు కాళ్లతో ఉండటాన్ని బ్రీచ్ ప్రెజెంటేషన్ అంటాం. ఇది 5% 8% కంటే ఉండరు. అంటే నియర్ టర్మ్ ఉన్నది ఇంకా తక్కువ ఉంటారు. 8th మంత్కి వచ్చేటప్పుడు కొంచెం ఎక్కువగా చూస్తాం. ఎందుకంటే బ్రీచ్ సైజు చిన్నగా ఉంటుంది, హెడ్ సైజు పెద్దగా ఉంటుంది. కాబట్టి బ్రీచ్ ప్రెజెంటేషన్లో ఉండి 9వ నెల వచ్చేటప్పటికి కిందకి తిరుగుతారు. దాదాపు అత్యధిక శాతం గర్భస్థ శిశువులు 32 నుంచి 38 వారాల ప్రెగ్నెన్సీలో హెడ్ డౌన్ పొజిషన్ కి రావడం చాలా సాధారణమే అయినా కూడా అత్యల్పంగా 5% ప్రెగ్నెన్సీల్లో బ్రీచ్ ప్రెజెంటేషన్ చూడొచ్చు. 8వ నెలకి బ్రీచ్ పొజిషన్ లో ఉన్నా కూడా ఆఖరి వారాల్లో, అంటే డ్యూ డేట్ దగ్గర పడుతుంటే బేబీ టక్కున పొజిషన్ లోకి వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. వీళ్ళు అడుగుతుంటారు పేషెంట్స్, మరి బ్రీచ్ లో ఉంది కదండి, మరి 9th మంత్ వచ్చేటప్పటికి వర్టెక్స్ అవుతుందా, తల కిందకు వస్తుందా, మాకు నార్మల్ డెలివరీ అవుతుందా అని. సో ఇది ఎక్స్టెండెడ్ బ్రీచ్ అయినట్లయితే మేమే చెప్తాం కొంచెం కష్టం అని. కంప్లీట్ బ్రీచ్ అయినట్లయితే కొన్ని ప్రీ రిక్విజిట్స్ అంటే ప్లాసెంటా ప్రీవియా లేకపోవటం, యూట్రైన్ ఎనామలీస్ లేకపోవటం, ఉమ్మినీరు తక్కువ కానీ ఎక్కువ కానీ ఉండకపోవటం, బేబీ సైజ్ యావరేజ్గా ఉండటం, తల్లికి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మెటర్నల్ హార్ట్ డిసీజ్ కానీ లేదా హై బీపీ కానీ డయాబెటీస్ ఎటువంటి సమస్యలు లేనట్లయితే వీళ్ళకి మేము ఎక్స్టర్నల్ వర్షన్ అంటాం, ఎక్స్టర్నల్ కెఫాలిక్ వర్షన్. ఈ బ్రీచ్ని మేమే వైద్యులు కూడా చెకప్కి వచ్చినప్పుడు దాన్ని పట్టుకొని జాగ్రత్తగా తల కిందకు వచ్చేటట్టు తిప్పటానికి అవకాశం ఉంది. కొన్నిసార్లు మేము తిప్పిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ చెకప్కి వచ్చినప్పుడు మళ్ళీ బ్రీచ్ అయిపోతారు. ఇక మొండి పట్టుగా కొందరు గర్భస్థ శిశువులు బ్రీచ్ పొజిషన్ లోనే కంటిన్యూ కావడం కూడా చూడొచ్చు. ఇటువంటి కండిషన్ లో నెలలు నిండుతున్న కొద్దీ బేబీ పొజిషన్ ని మానిటర్ చేస్తూ అవసరం మేరకు నిర్ణయం తీసుకుని డెలివరీ ఎలా చేయాలో ఫిక్స్ చేస్తారు. 8వ నెలలో గైనిక్ పరీక్షలో బేబీ బ్రీచ్ పొజిషన్ లో ఉందని చెప్పారు. మరి నెలలు నిండే సమయానికి బేబీ తల క్రిందుగా వచ్చే విధంగా చేసేందుకు వైద్యపరంగా టెక్నిక్స్ ఏవైనా ఉన్నాయా అని మీరు అడగొచ్చు. వీటి గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. బేబీ బ్రీచ్ పొజిషన్ లో ఉందని తెలిస్తే మొదటిగా వచ్చే ప్రశ్న, బేబీ తల కిందకి తిరుగుతుందా అని. నేడు అందుబాటులో ఉన్న ఉత్తమ వైద్య విధానాల నడుమ బేబీని పొజిషన్ కి తిప్పే టెక్నిక్స్ ఏమైనా ఉన్నాయా అని కూడా అడగొచ్చు. టర్న్ బేబీ టర్న్ అంటూ బేబీ కదలిక సాధ్యం చేసే సహజమైన టెక్నిక్స్ తో పాటుగా కేవలం వైద్య సహాయంతోనే సాధ్యపడే కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. ఈ ఎక్స్టర్నల్ కెఫాలిక్ వర్జన్ అనేది ఏంటిదంటే 37 వీక్స్లో ఒకవేళ బ్రీచ్ ప్రెజెంటేషన్ అనేది ఉంటే మనకి బేబీని కొంచెం కెఫాలిక్ వర్జన్లో, అంటే బేబీ తలని కిందికి తీసుకొచ్చి పెల్విక్ గర్డల్లోకి తీసుకొచ్చే, ఎగ్జాక్ట్గా పెల్విక్ గర్డల్లో కాకుండా దానికి దగ్గరలో తీసుకొచ్చే ఒక మానోవర్ని ఎక్స్టర్నల్ కెఫాలిక్ వర్జన్ అని అంటామన్నమాట. ఇది యూజువల్గా 37 వీక్స్ ఉన్నప్పుడు చేసే ప్రొసీజర్. హాస్పిటల్లో ఉండి అట్ ద సేమ్ టైం ఎనీ ఏమైనా కాంట్రడిక్షన్స్ లేకపోతే ఏమన్నా ఎమర్జెన్సీ ఏమన్నా వస్తే ఇమీడియట్గా సిజేరియన్ సెక్షన్స్కి తీసుకుపోయి ఛాన్స్ ఉండే సెటప్ అవన్నీ రెడీ చేసుకొని కన్సర్న్స్ అవన్నీ మంచిగా తీసుకొని చేసే ప్రొసీజర్ అనమాట. యూజువల్గా ఈ ఎక్స్టర్నల్ కెఫాలిక్ వర్జన్లో ఏమవుతుందంటే పేషెంట్ని మంచిగా రిలాక్స్గా పడుకోబెట్టేసి బేబీని గైనకాలజిస్ట్ తన 2 చేతులతోటి ఒక హెడ్ని లోకలైజ్ చేసుకోవాలి. అండ్ బటక్స్ ద బ్రీచ్ని ఒకసారి ఇట్లా లోకలైజ్ చేసేసుకొని జస్ట్ మైల్డ్ ప్రెషర్ తోటి దాన్ని మాన్యువర్ని ఇలా టర్న్ చేసుకొని హెడ్ని అట్లీస్ట్ కొంచెం ట్రాన్స్వర్స్ డయామీటర్కి కొద్దిగా కింది వరకు తీసుకొచ్చేటట్టు మాన్యువర్ చేసుకోవాలి. ఇది చేసే ముందు కంపల్సరీగా మనము ఫీటల్ హార్ట్, ఒక అల్ట్రాసౌండ్ అండ్ ఎన్ఎస్టీ తీసుకొని బేబీ ఫీటల్ హార్ట్ మంచిగా ఉంది అని చెప్పేసి చూసుకోనేది ఉంటుంది. ఆలిగో అంటే అమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఎలా ఉంది అనేది చూసుకోవాలి. ప్లాసెంటల్ లోకలైజేషన్ ఇన్ అల్ట్రాసౌండ్లో ఇవన్నీ లోకలైజేషన్ తీసుకొని ఈ జాగ్రత్తలు తీసుకున్న తర్వాతనే
ఎక్స్టర్నల్ కెఫాలిక్ వర్జన్ అనేది చేయడం జరుగుతుంది. నెలలు నిండుతున్నా కూడా బేబీ బ్రీచ్ పొజిషన్ లో ఉంది అంటే కాన్పు సమయానికి బేబీ పొజిషన్ గురించి పలు సందేహాలు వస్తూ ఉంటాయి. ఇలాంటి కండిషన్ లో అసలు నార్మల్ డెలివరీకి అవకాశమే ఉండదా అనేది ఒక సందేహం. ఇందుకు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రెగ్నెన్సీ 8వ నెలాఖరుకు బేబీ ఇంకా బ్రీచ్ పొజిషన్లోనే ఉంటే సి సెక్షన్ అవుతుందా లేదంటే నార్మల్ గానే డెలివరీ అవుతుందా అనే సందేహం వస్తుంది. ఈ అంశం అనేక విషయాల మీద ఆధారపడి ఉంటుంది. చాలా సాధారణంగా బ్రీచ్ బేబీ ఉంటే రొటీన్ గా సి సెక్షన్ చేస్తుంటారు ప్రసూతి వైద్యులు. కానీ ఒక్కోసారి బ్రీచ్ టైప్ ఆధారంగా నార్మల్ బర్త్ ఇచ్చేందుకు ప్రయత్నం చేయడం కూడా చూడొచ్చు. కానీ ఏదేమైనా కూడా బ్రీచ్ బేబీ ఉన్న గర్భిణీలు వైద్య సలహా మేరకు డెలివరీ ఆప్షన్ కి రెడీగా ఉండాలి. ఒకటేంటంటే ఇట్లా కంప్లీట్ బ్రీచ్ ప్రెజెంటేషను, ట్రాన్స్ఫర్స్ లై అంటాం, అంటే పిండం పూర్తిగా అడ్డంగా ఉండటం. సాధారణంగా బైకార్నియేట్ యూట్రస్లో చూస్తుంటాం. 2 కార్న్స్ ఉంటే ఒక పక్క తల ఒక పక్క బ్రీచ్ ఉండి షోల్డర్ ప్రెజెంటేషన్ అంటాం, అంటే భుజం కిందకు ఉంటుంది. సో ఇటువంటి వాళ్ళకి మెకానిజం లేదు, లేబర్ మెకానిజం ఉండదు. సో నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం ఉండదు. బ్రీచ్ బేబీ కనుక ఉంటే సెర్విక్స్ డైలేషన్ అంత త్వరగా జరగదు కాబట్టి కాస్తో కూస్తో వచ్చే లేబర్ పెయిన్స్ అంత సీరియస్ కాకపోవచ్చు. అందుకే బ్రీచ్ ప్రెజెంటేషన్ ఉన్న స్త్రీలలో సరైన వైద్య పర్యవేక్షణ తప్పనిసరి.